హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసాం. మన భూమి మీద అత్యంత చలి మంచు కురిసే ప్రాంతాల గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దీనిలో కొన్ని ప్లేసెస్ అయితే మనం వెళ్ళి రావచ్చు కూడా. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, పూర్తిగా చూడండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్రపంచంలో అత్యంత చల్లని మరియు మంచు కురిసే ప్రదేశాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్నిటి గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఈ ప్రదేశాల్లో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. కొన్ని చోట్ల -90°C కన్నా తక్కువగా నమోదవుతాయి. ఇక్కడ ఇంకెందుకు లేట్, మనం ట్రావెలింగ్ అయితే మొదలు పెట్టేద్దాం. మన జర్నీ మొదట సైబీరియా, రష్యాలోని ఒమిప్యాక్ నుండి మొదలవుతుంది. ఇది ప్రపంచంలో అత్యంత చల్లదన ఆవాస ప్రదేశం. ఇక్కడ శీతాకాలంలో ఉష్ణోగ్రత -67.7°C వరకు పడిపోతుంది. 1933లో ఈ రికార్డ్ నమోదైంది. ఈ రిమోట్ విలేజ్ లో కేవలం 500 మంది జనాభా మాత్రమే ఉంటారు. వీరు రిండియర్ మాంసం మరియు ఐస్ ఫిష్లతో బతుకుతున్నారు. డిసెంబర్, జనవరి నెలలో సూర్యుడు కనిపించకపోవడం వల్ల ఇక్కడ పోలార్ నైట్ అనుభవం ఉంటుంది. ఫోటోగ్రఫీ అభిమానులకు ఈ స్థలం చాలా బాగుంటుంది. జనవరి, ఫిబ్రవరిలో సందర్శిస్తే భారీ వింటర్ క్లోతింగ్ మరియు గైడ్లు అవసరం ఇక్కడ మనకు. నెక్స్ట్ వచ్చే ప్లేస్ ఓస్టోక్ స్టేషన్, అంటార్క్టికా. తర్వాత మన దృష్టి అంటార్క్టికాలోని ఓస్టోక్ స్టేషన్ పైన. 1957లో రష్యా స్థాపించిన ఈ రీసెర్చ్ స్టేషన్ 3488 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ 1983లో -89.2°C నమోదైంది. ఇది ప్రపంచంలో అత్యంత చల్లదన రికార్డుగా నమోదైంది. ఇక్కడ శాస్త్రవేత్తలు ఐస్ కోర్ శాంపుల్స్ తో పురాతన వాతావరణ డేటాను అధ్యయనం చేస్తున్నారు. ఇక్కడ ఆవృత్ లేక్, ఓస్ట్రోక్ లేక్ కూడా ఉంది. ఇది శాస్త్రీయ పరిశోధనలకు ఆకర్షణమైందని చెప్పొచ్చు. కానీ మిత్రులారా, ఇది పర్యాటకులకు అందుబాటులో లేదు. కేవలం శాస్త్రీయ బృందాలకే పరిమితం అయింది. అయినా ఆన్లైన్ లో ఈ అద్భుత దృశ్యాలను చూడవచ్చు మీరు. నెక్స్ట్ వచ్చి ఎర్కుటస్, క్షమించండి తప్పుగా చదివితే, ఇది రష్యాలో ఉంది. రష్యాలోని మరో చల్లదన ప్రదేశం ఎర్కుటక్స్. లేనా నది ఒడ్డున ఉన్న ఈ నగరం శీతాకాలంలో -50°C వరకు చల్లదనంగా మారుతుంది. ఎండాకాలంలో +30°C వరకు ఉంటుంది. దీన్ని ఫెర్మాఫ్రాస్ట్ క్యాపిటల్ అని కూడా పిలుస్తారు. జనవరిలో జరిగే ఐస్ కల్చర్స్ ఫెస్టివల్స్ ఒక అద్భుతమైన ఆకర్షణ అని చెప్పొచ్చు. స్థానికులు స్నో మొబైల్ రైడ్స్, ఐస్ ఫిషింగ్ ను అనుభవిస్తారు, ఆహ్లాదిస్తారు. డిసెంబర్, ఫిబ్రవరి సమయంలో ఈ నగరాన్ని సందర్శించండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చే ప్లేస్ బారో, అలాస్కాలో ఉందన్నమాట. ఇది అమెరికాలో ఉంది. అమెరికాలోని అలాస్కాలోని బారో ఉత్తర ధ్రువ దగ్గర 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న చల్లదన పట్టణం. శీతాకాలంలో -40°C వరకు చల్లదనం. నవంబర్ నుండి జనవరి వరకు 66 రోజులు పోలార్ నైట్ ఉంటుంది. పోలార్ నైట్ అంటే సూర్యుడు అస్సలు కనిపించడు. అయితే ఆరోరా బోరియాలిస్ దీపాలు చల్లదనాన్ని అద్భుతంగా చేస్తాయి. ఇన్పుయట్ సంస్కృతి మరియు ఐసెట్ ల్యాండ్స్కేప్ చూడాలంటే నవంబర్, డిసెంబర్ సమయంలో వెళ్ళండి. స్నో షూయింగ్ మరియు స్థానిక భోజనాలు అంటే మాక్టక్ లాంటివి ఒక అద్భుతమైన అనుభవం పొందొచ్చు ఇక్కడ. నెక్స్ట్ వచ్చి గ్రీన్లాండ్. ఇప్పుడు మనం గ్రీన్లాండ్ కు చేరుకున్నాము. ఇది ప్రపంచంలో అతిపెద్ద ఐస్లాండ్. దాదాపు 80% భూభాగం మంచుతో కప్పబడి ఉంటుంది. శీతాకాలంలో -50°C వరకు చల్లదనం ఉంటుంది ఇక్కడ ఐస్బర్గ్లు, గ్లేషియర్స్ మరియు ఆరోరా బోరియాలిస్ దృశ్యాలు మనల్ని మెస్మరైజ్ చేస్తాయి. ఈనూట్ సంస్కృతి మరియు డొంగ్ స్లింగ్ అనుభవం కోసం మార్చ్, ఏప్రిల్ సమయంలో వెళ్ళండి ఇక్కడికి. ఐస్ కేవ్ టూర్స్ మరియు కేక్ హడ్నింగ్ ఒక జీవితకాలం గుర్తుండిపోయి అనుభవిస్తుంది మీకు. నెక్స్ట్ నార్వేలోని లోపోటెన్ ఐస్లాండ్స్. ఉత్తర అట్లాంటికా సముద్రంలోనే ఈ ప్రదేశం -20°C వరకు చల్లదనంగా ఉంటుంది. ఫ్యూర్స్ మరియు స్నో కవర్డ్ మౌంటైన్స్ ఈ ప్రదేశాన్ని ప్రత్యేక ఆకర్షణ చెప్పొచ్చు. అరోరా బోరియాలిస్ మరియు స్కీయింగ్ కోసం నవంబర్, ఫిబ్రవరి సమయంలో సందర్శించండి ఈ ప్లేస్ ని. ఫెరీ రైడ్స్ మరియు రోడ్ ట్రిప్స్ ఈ అనుభవాన్ని మరింత అద్భుతం చేస్తాయి ఖచ్చితంగా. నెక్స్ట్ స్విట్జర్లాండ్ లోని జంగ్ ప్రోజోస్ ఆల్ప్ పర్వతాల్లో 3454 మీటర్ల ఎత్తులో ఉంది ఈ ప్రదేశం. ఇక్కడ దాదాపుగా -15°C వరకు చల్లదనం ఉంటుంది. టాప్ ఆఫ్ యూరప్ అని కూడా పిలుస్తారు. జంగ్ ఫ్రోజస్ రైల్వే ద్వారా చేరుకుని ఈ స్థలంలో స్నో కవర్డ్ పీక్స్ మరియు ఐస్ ప్యాలెస్ డిసెంబర్, మార్చ్ సమయంలో అద్భుతంగా కనిపిస్తాయి. స్కీయింగ్ మరియు స్నో బోర్డింగ్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ చెప్పొచ్చు. నెక్స్ట్ కెనడాలోని బాన్ఫ్ నేషనల్ పార్క్. రాకీ మౌంటైన్స్ లో ఉంది ఈ ప్రదేశం. శీతాకాలంలో -30°C వరకు చల్లదనం ఉంటుంది ఇక్కడ. లేక్ లూయిస్ మరియు ఐస్ కాన్స్ ఈ ప్రదేశానికి అద్భుతమైన రూపాన్ని ఇస్తాయి. వైల్డ్ లైఫ్ అభిమానులు ఎల్క్లు, ముస్కులు మనకు కనిపిస్తూ ఉంటాయి. జనవరి, ఫిబ్రవరిలో స్నో షూయింగ్, స్కేటింగ్ ను అనుభవించవచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఫిన్లాండ్ లోని లాప్లాండ్. ఇది ఉత్తర ధ్రువం దగ్గర ఉంటుంది. దీంట్లో ఉష్ణోగ్రత దాదాపుగా -30° వరకు చల్లగా ఉంటుంది. రొవానియేమి మరియు లేవి వంటి ప్రదేశాల్లో అరోరా బోరియాలిస్, శాంటా విలేజ్ మరియు స్నో హోటల్స్ ఉంటాయి. రీఎండర్ స్లైడ్స్ మరియు స్నో మొబైల్ రైడ్స్ కోసం నవంబర్, మార్చ్ సమయంలో వెళ్ళండి ఇక్కడికి. నెక్స్ట్ న్యూజిలాండ్ లోని మౌంట్ కుక్. సౌత్ ఐలాండ్ లో 3724 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ ప్రదేశం.
ప్రదేశం. ఇక్కడ చల్లదనం -10°C వరకు ఉంటుంది. టాస్మాన్ గ్లేషియర్ మరి స్నో కవర్డ్ పీక్స్ ఉంటాయి ఇక్కడ. జూన్ ఆగస్టులో హైకింగ్, స్కీయింగ్, హెలికాప్టర్ టూర్స్ ను అనుభవించండి ఇక్కడ. నెక్స్ట్ తూర్పు ఆర్కిటికా పీఠభూమి. ఈ ప్రదేశం భూమిపై అత్యంత శీతల ప్రదేశంగా గుర్తింపబడింది. ఇక్కడ ఉష్ణోగ్రతలో -94°C ఉంటుంది. ఈ పీఠభూమి చాలా ఎత్తులో ఉంటుంది. అంటే సముద్ర మట్టానికి సుమారు 3500 మీటర్లు ఉండడమే దీనికి ప్రధాన కారణము. ఎత్తు పెరిగే కొద్దీ గాలి సాంద్రత తగ్గి చల్లగా మారుతుంది. పీఠభూమిపై ఉండే గాలి చాలా పొడిగా ఉంటుంది. ఇక్కడ వేడిని నిలుపుకోలేదు. అంతేకాకుండా ఈ ప్రదేశం సూర్యరశ్మి నుండి చాలా దూరంలో ఉంటుంది మరియు ఇక్కడ చాలా తక్కువ సౌరశక్తి మాత్రమే ఉంటుంది. ఈ అన్ని కారణాల వల్ల ఈ ప్రాంతం అత్యంత శీతలంగా మారింది. నెక్స్ట్ డోమ్ ఆర్గుస్. తూర్పు అంటార్క్టికాలో ఉన్న ఈ ఐస్ డోమ్ కూడా ప్రపంచంలో అత్యంత చల్లని ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడ ఉష్ణోగ్రతలు దాదాపుగా -82.5°C వరకు ఉంటుంది. ఇది కూడా ఎత్తైన ప్రదేశంలో ఉండడం మరియు భౌగోళిక ధ్రువాల దగ్గర ఉండడం వల్ల ఈ ప్రదేశం తీవ్రమైన చలిని మనకు కలిగిస్తుంది. నెక్స్ట్ డెనాలి. ఉత్తర అమెరికాలో అత్యంత ఎత్తైన పర్వతం ఇది. ఇక్కడ సాధారణంగా -40°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి మరియు రికార్డ్ అయిన అత్యంత తక్కువ ఉష్ణోగ్రత ఇక్కడ -73.8°C. ఎత్తైన ప్రదేశం మరియు శీతల ధ్రువం గాలి ఈ ప్రదేశాన్ని అత్యంత చల్లగా మారుస్తున్నాయి. అంతేకాకుండా దీని భౌగోళిక స్థానం ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉండడం కూడా ఒక కారణం చెప్పొచ్చు. నెక్స్ట్ నార్త్ ఐస్. గ్రీన్లాండ్ లో ఒకప్పుడు బ్రిటిష్ పరిశోధన కేంద్రం ఉన్న ఈ ప్రదేశంలో -66.1°C ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ప్రాంతం కూడా చాలా ఎత్తులో ఉంది. మంచు పొరలతో కప్పబడి ఉండడం వల్ల మరియు ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉండడం వల్ల తీవ్రమైన చలి ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఇస్మిటే. ఇది కూడా గ్రీన్లాండ్ లో ఉంది. గ్రీన్లాండ్ లోనే మరో పరిశోధన స్థలం ఇది. ఇక్కడ దాదాపుగా -64.90°C ఉష్ణోగ్రత నమోదైంది. మంచుతో కప్పబడిన ఈ ప్రాంతం ఎత్తులో ఉండడం మరియు సూర్యరశ్మి ప్రభావం తక్కువగా ఉండడం వల్ల ఈ ప్రదేశం చాలా చల్లగా ఉంటుంది. నెక్స్ట్ స్నాగ్. కెనడాలోని ఈ చిన్న గ్రామం ఒకప్పుడు ఉత్తర అమెరికాలో అత్యంత చల్లని ప్రదేశంగా రికార్డు సృష్టించింది. ఇక్కడ -63°C ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ప్రాంతం ఒక లోయలో ఉంటుంది. దీని వలన చల్లటి గాలి లోపల చిక్కుకుని ఉష్ణోగ్రత పడిపోతుంది. అసలు ఈ ప్రదేశాలు ఎందుకు చల్లగా ఉంటాయి? భౌగోళిక ధ్రువాలకు దగ్గరగా ఉండడం అన్నమాట. ముఖ్యంగా ఈ ప్రదేశాలు ఎక్కువగా ఉత్తర మరియు దక్షిణ ధ్రువాలకు దగ్గరగా ఉంటాయి. ధ్రువ ప్రాంతాల్లో సూర్యకిరణాలు భూమిని నేరుగా తాకవు. అవి చాలా కోణాల్లో వస్తాయి. దీనివల్ల సూర్యశక్తి తక్కువగా ఉండి ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ అధిక ఎత్తులో ఉండడం ప్రదేశాలు సముద్ర మట్టానికి దగ్గరగా ఉన్న ప్రదేశాల కంటే చల్లగా ఉంటాయి. ఎత్తు పెరిగే కొద్దీ గాలి సాంద్రత తగ్గి అది వేడిని నిలుపుకోలేదు. సముద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాలు నీటి వల్ల వచ్చే ఉష్ణోగ్రతను నియంత్రణ కోల్పోతాయి. సముద్రం వేడిని నిలుపుకొని ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన మార్పును తగ్గిస్తుంది. కానీ ఖండాతర ప్రాంతాలు ఇది ఉండదు. అందుకే వేసవిలో చాలా వేడిగా, శీతాకాలంలో చాలా చల్లగా ఉంటాయి. ఇక్కడ కొన్ని ప్రదేశాలు లోయల్లో ఉంటాయి. రాత్రి సమయంలో చల్లని గాలి పై నుండి కిందకి దిగి లోయలో బంధించబడుతుంది. దీనివల్ల ఉష్ణోగ్రత మరింత తగ్గుతుంది. ఈ ప్రదేశాలు మనిషి జీవనానికి చాలా కఠినమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. అయినప్పటికీ వాటి ప్రత్యేకమైన సహజ అందం మరియు శాస్త్రీయ ప్రాముఖ్యత వల్ల ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి మనకు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాం.